ఈరోజు మీ అందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీస్ తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కానీ, షుగర్ కంట్రోల్లో ఉండాలనుకున్న వాళ్ళు కానీ, రోజు తినే అన్నంకి బదులుగా జొన్న రవ్వతో చేసుకునే 2 రెసిపీలు ఇవి. అంటే ఇప్పుడు జొన్న రవ్వని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడం చూపిస్తాను. బయట నుంచి తెచ్చుకునేది ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫైబర్ తీసుకుంటారు. ఫైబర్ అంటే మనకు జొన్న రవ్వలో ఉంటుంది, కానీ దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలంటే మనకి ఈ జొన్న రవ్వలో ఉన్న ఫైబరు పెసరపప్పు వేసుకొని చేసుకుంటే మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. కాబట్టి కిచిడి తయారు చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఆ వీడియో చూడండి. అట్లానే ఈ జొన్న రవ్వ తయారు చేసుకోవడం, ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎట్లాగో చూపించిన ఆ వీడియో కూడా చెక్ చేయండి. అయితే ఇప్పుడు ఈ కిచిడి చేసుకోవడము ఇదంతా కూడా మీకు పెద్ద పని అనిపించినప్పుడు ఇంట్లో మామూలుగా వేరే వాళ్ళందరికీ కూడా వండుతాం కదా, పప్పు కూరతో ఏది ఉంటే దాంతో తినాలనుకున్న వాళ్ళకి జస్ట్ నార్మల్ జొన్న రవ్వతో అన్నం ఎట్లా వండుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వ ఉంటుంది కదా, అది ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే దాన్ని 1 కప్పు తీసుకొని 1 కప్పు జొన్న రవ్వని ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక 2 గంటలు నానిన జొన్న రవ్వ. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడానికి అక్కడ 2 కప్పుల నీళ్ళు ఆల్రెడీ పోసి పెట్టుకున్నాం కదా నానడానికి, మళ్ళీ ఒక 3 కప్స్ ఇక్కడ వాటర్ పోసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఆ జొన్న రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఇది మనకి ఒక 4 నుంచి 5 నిమిషాల్లో ఉడుకుతుంది. మీరు చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మీకు ఇంకా కొంచెం పలచగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 5 నుంచి 6 కప్పుల వరకు నీళ్లు పోస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఇది ఉడుకుతుంది చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు మనకి హెల్త్కి ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అంటున్నారు. అందరికి కూడా ఎవరికి విన్నా కూడా డయాబెటీస్ ఏమంటారు స్టార్టింగ్లో ఉంది అంటే ప్రీ డయాబెటిక్ అంటున్నారు, లేదంటే డయాబెటీస్ వచ్చింది అంటున్నారు, లేదంటే వెయిట్ లాస్ కోసం కూడా ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఇంట్లో ఏది ఉంటే అది పప్పుతో దాంతో తినేయచ్చు. మా హస్బెండ్కి అయితే ఇది మజ్జిగ పెరుగు అట్లాంటివి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉందని చెప్పిండు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి.